వామ్మా హెల్తీ ఫిట్ ఛానల్లో మనం ఒక ఫిట్నెస్ని కొంచెం ఇంకో అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నాం. దీంట్లో నేను కొంచెం ఫెయిల్యూర్ అయ్యాను. అది ఎందుకు ఫెయిల్యూర్ అయ్యానో చెప్తాను ఈ వీడియోలో. నేనేంటంటే ఆల్మోస్ట్ 20 డేస్ నుంచి కంటిన్యూగా ఈవినింగ్ వాకింగ్ అని చేసేవాడిని కన్సిస్టెన్సీగా. అయితే కొంచెం ఎలాగా 20 డేస్ అయింది కదా, ఇప్పుడు కొంచెం బాడీకి అలవాటు అయ్యిందని అనుకొని నేను మార్నింగ్కి అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నాను. అంటే కొంచెం ఫిట్నెస్ లెవెల్ పెంచుదాం అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్ చేయాలనేది, అంటే ఎర్లీ మార్నింగ్ లెగడం ఒకటి, లేచిన తర్వాత వాకింగ్ చేయాలనేది రెండు. అంటే ఇలా రెండు. అంతవరకు ఈవినింగ్ అనేది రెగ్యులర్గా వాకింగ్ చేసేవాడిని. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు చాలా మంది ఒక సామెత ఉంటుంది కదా, ఉన్నది వదిలేసి లేని దాని గురించి ప్రయత్నించి ఉన్నది పోగొట్టుకున్నాడు అనే టైప్లో ఒక సామెత ఉంటుంది కదా. అదే నాకు ప్రజెంట్ అయ్యింది. ఏంటంటే అంతవరకు నేను కంటిన్యూగా కన్సిస్టెన్సీగా చేసిన వాకింగ్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. వదిలేశానని చెప్పొచ్చు, వదిలిపెట్టేసినానని చెప్పే కన్నా వదిలేశానని చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టకుండానే ముగిసిపోయింది వాకింగ్ మాట. అయితే ఇక్కడ అంటే ఇంకా 20 డేస్ అనేది సరిపోలేదు. ఏదైతే మనం రెగ్యులర్గా చేయాలనుకుంటున్నామో, చిన్నగా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నామో, ఆ చిన్నది కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ 20 డేస్ కన్సిస్టెన్సీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే మినిమం ఒక 90 డేస్ అయినా చెయ్యాలేమో అని ఒక అభిప్రాయం వచ్చింది. అంటే ఇంకా బాడీకి అలవాటు చేయాలి, ఆ మైండ్కి అలవాటు చేయాలి. అంటే మార్నింగ్ ఫెయిల్యూర్ ఏమైంది, మార్నింగ్ అలారం పెట్టుకోవడం. అసలు యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ ఎప్పుడు లెగిస్తే అప్పటి నుంచి వాకింగ్ చేయాలనుకున్నాను, కానీ అది ఎర్లీగా లెగడానికి అయ్యేది కాదు. ఎందుకంటే కొంచెం నైట్ వర్క్ ఉండడం వల్ల అయ్యేది కాదు. అంటే లెగాలంటే లెగొచ్చు, చెయ్యాలంటే చెయ్యొచ్చు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి వచ్చాం. అంటే ఈ రోజు కాదు, రేపు చూద్దాం, రేపు కాదు ఎల్లుండి చేద్దాం. మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. మనసు ఏం చెప్తుంది, రే నువ్వు ఎలాగైనా లెగలరా, చేయాలరా అని చెప్తుంది. మైండ్ ఏం చెప్తుందా, ఈ రోజు కాదు, నైట్ లేట్ అయిపోయింది కదా పడుకొని, ఇప్పుడు లేచి ఏం చేస్తావు, రేపు మొదలు పెడదాంలే, లేకపోతే ఒక 10 minutes తర్వాత లేచి మొదలు పెట్టేద్దాం, ఇలా అనుకుని మార్నింగ్ లెగకుండా ముగిసిపోయిన వాకింగ్ అన్నమాట. దానితో పాటు అంటే ఒకటి బాగుండేది, ఇంకొకటి చెడగొట్టడం అంటారు కదా. ఈ మార్నింగ్ లేచి వాకింగ్ చేద్దామన్న అలవాటు ఈవినింగ్ చెడగొట్టింది. అదేం చెడగొడుతుంది, మనం చెడగొట్టుకున్నాం అని చెప్పొచ్చు. ఈవినింగ్ అయితే అంతవరకు కన్సిస్టెన్సీగా చేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సిస్టెన్సీగా చేయలేదు. ఇది ఒక ఫెయిల్యూర్. అంటే ఫెయిల్యూర్ అనకూడదు, ఎందుకంటే ఫెయిల్యూర్ అంటే ఏంటి, తిరిగి మొదలు పెట్టకపోతేనే ఫెయిల్యూర్. అంటే నా ఉద్దేశంలో తిరిగి చేయకపోవడం, తిరిగి ప్రయత్నించకపోవడం, రీస్టార్ట్ చేయకపోవడం, మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ ఈవినింగ్ వాకింగ్. అంటే ఈ రోజు నుంచి కనీసం ఒక 21 డేస్ కంటిన్యూ చేసి అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేద్దామని. ఎలాగా నేను ఎంతవరకు వాకింగ్ చేస్తాను, మధ్యలో ఒక 7 డేస్ అంటే ఒక 1 వీక్ మాత్రం వాకింగ్ని నెగ్లెక్ట్ అయిపోయింది, నెగ్లెక్ట్ చేసుకున్నానని చెప్పచ్చు. మొదలు పెట్టలేదు కదా. అయితే ఈ రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను ఈ హెల్తీ ఫిట్. అలాగే మీరు కూడా ఏదైనా మొదలుపెట్టి ఆగిపోతే దాన్ని రీస్టార్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైతే మనం రీస్టార్ట్ చేయలేదో అదే మన యొక్క ఫెయిల్యూర్. అది నిజమైనటువంటి ఫెయిల్యూర్ అన్నమాట. మనం ఏదైనా రీస్టార్ట్ చేసినా చేయకపోయినా హెల్తీ ఫిట్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆగిపోవడం సహజం, ఆగిపోయిన దాన్ని రీస్టార్ట్ చేయడమే మన సహజం, మానవ సహజం. గుర్తుపెట్టుకోండి. నా హెల్తీ ఫిట్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశానని చెప్పలేను, కానీ నెగ్లెక్ట్ అయితే అయ్యింది. దాన్ని రీస్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ నేను. ఇక్కడి నుంచి ఏంటి, కంటిన్యూగా ఈవినింగ్ వాకింగ్ చేస్తూ పాటు 1 వీక్లో కూడా ఎక్సర్సైజ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకంటే మన మోటో ఏంటి, జిమ్కు వెళ్లకుండానే మనం ఇంటి దగ్గరే హెల్తీ ఫిట్గా ఎలా మారాలనేది కదా. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒకేసారి మొదలు పెట్టకుండా మళ్ళీ ఈ వారం అంతా వాకింగ్, మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఒక చిన్న ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్ మొదలు పెడితే బాగుంటుందో వాటి మీద వీడియోలు చేద్దాం. నేను మొదలుపెట్టిన తర్వాతే చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ హెల్తీ ఫిట్లో సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నది, ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు చెప్పడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ కూడా మనం మొదలుపెట్టాం. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మొదలు పెడతారు, ఆగిపోతారు. ఆగిపోకూడదనే, నేను కూడా ఆగిపోకూడదనే. నా హెల్తీ ఫిట్ నా రెస్పాన్సిబిలిటీ, మీ హెల్తీ ఫిట్ మీ రెస్పాన్సిబిలిటీ. ఇలాగే హెల్తీ ఫిట్గా ఎవరైతే ఉండాలనుకుంటారో అలాంటి వాళ్ళకి కూడా కాకుండా
వాళ్ళతో పాటు హెల్తీ ఫిట్‌ని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఛానెల్‌ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా హెల్తీ ఫిట్‌గా ఉండాలి. మనం అందరం కూడా హెల్తీ ఫిట్‌గా మారాలి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ గురించి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు హెల్తీ ఫిట్ ఎందుకు ఆగిపోతున్నారో, చేయలేకపోతున్నారో మళ్ళొక హెల్తీ ఫిట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.